తాడిపత్రిలో ఉద్రిక్తత అసలు ఏం జరిగిందనేది ఒకసారి వివరాలకు వెడితే వైసీపీ నాయకుడు ఫయాజ్ బాషా ఇంటి నిర్మాణంపై వివాదం అనుమతి లేదని కూల్చివేసేందుకు వెళ్ళిన మున్సిపల్ అధికారులు కోర్టు పరిధిలో ఉందని అభ్యంతరం చెప్పిన ఫయాజ్ బాషా జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం, ఫయాజ్ ఇంటిపై రాళ్లదాడి, వాహనం ధ్వంసం. అడిషనల్ ఎస్పీతో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ కూడా చూశారు. ఇక్కడ ఫయాజ్ బాషా ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి తీసుకొచ్చిన ఇటాచీ వాహనం అంటూ కూడా ఈ ఫోటోలో మనం చూస్తున్నాం. పట్టణంలో శుక్రవారం ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ బాషా అనుమతికి మించి ఇంటిని నిర్మించారని కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లారు. వారితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడం, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫయాజ్ బాషా ఇంటిపై రాళ్లదాడి జరిగింది. తాడపత్రి చిన్న బజార్లో ఫయాజ్ బాషా ఇల్లు నిర్మించారు. కానీ అనుమతి తీసుకున్న ప్లాన్ కంటే ఎక్కువ నిర్మాణం చేపట్టారని మున్సిపల్ అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు ఎక్స్కవేటర్తో కూల్చివేసేందుకు వెళ్లారు. తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, కోర్టును కూడా ఆశ్రయించానని ఫయాజ్ అభ్యంతరం తెలిపారు. పై అంతస్తుకు మాత్రమే అనుమతి లేదని, అనుమతి కోరానని అన్నారు. అలాంటప్పుడు తన ఇంటిని ఎలా కూలుస్తారని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన పత్రాలను వారికి చూపించారు. వివాదం నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వాదన విని కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరు ఏమీ చేయవద్దని సూచించారు. దీనికి మున్సిపల్ అధికారులు ఒప్పుకోలేదు. ప్లాన్ అనుమతులు తక్కువగా తీసుకున్నాడంట, ఇలాగే విడిచిపెడితే ఎలా అని ఏఎస్పీతో వాదించారు. కోర్టు పరిధిలో ఉండగా నిర్మాణాన్ని ఎలా పూర్తి చేస్తారని, ఇంట్లోకి ఎలా చేరుతారని మున్సిపల్ అధికారులు ఫయాజ్ బాషాను ప్రశ్నించారు. ఇకపై ఎలాంటి పనులు చేయబోమని రాసి ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు జన సమీకరణ చేసుకున్నారు. దీంతో పోలీసులు నచ్చజెప్పి చాలామందిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తాడని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు అక్కడే మకాం వేశారు. కాసేపటికి జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలతో మాట్లాడిన ప్రయోజనం లేకపోయింది. మాట పెరగడంతో ఫయాజ్ బాషా ఇంటిపై ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఫయాజ్ బాషాను పోలీసులు జీపులో తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ దాడుల్లో ఫయాజ్ బాషా ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఆయన వాహనం ఒకటి ధ్వంసమైంది. దాడి అనంతరం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులను అక్కడి నుంచి పంపించి వేశారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్దవడుగూరు, యాడికి, పుట్లూరు సిఐలు, ఎస్ఐలు సిబ్బందిని తాడిపత్రికి రప్పించారు. తాడిపత్రి పట్టణ సిఐ సాయి ప్రసాద్, రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారంట. ఆ విజువల్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. రావాలా, చూడాలా సార్? అన్యాయం సార్. అరే రోడ్ ఇట్లుంటే నువ్వు ఆక్యుపై చేసుకునేదరా? అన్ని డిస్మిస్ అయినాయి. మేము కొట్టచ్చు కూడా, బట్ ఐ వాంట్ గో విత్ అప్పుడు. రేపు నన్ను అనకూడదు చదువుకుని ఇట్లా కొట్టే వద్దు, రికార్డుతో కాదు పోయి వాడి విజయసాయి రెడ్డి ఊరుకోటి దిగుతారా మీరు? మేము దిక్కుడుతా అయినా మా ఇళ్ళ కాడికి వస్తారు. మా ఇళ్ళ కాడికి రాలే, లోపలికి పోలే మా ఇంట్లో ఎందుకు పెడతామా అన్న? 15 రోజులు ఏం లేదు, ప్రొక్లైన్ పెట్టి తీసుకుపోతా నేను. రైట్. నేను వినండి, నేను ఇమాంలది మౌజన్లది ఈ సంవత్సరం కొత్తగా పెట్టలే. 5-6 సంవత్సరాల నుండి పెడతాను. ఇఫ్తార్ మా ఫాదర్ కాలం నుండి పెడతాను. నేను ఈరోజు కొత్తగా పెడతా అంటే మీరు చెప్పండి. ఆలోచించండి. ఇంకో ఒక్క నిమిషం. నాకు ప్రతిపక్షంలో ఉండి కేసులు పోయి అలవాటు సార్. నేను ఆల్రెడీ చెర్లపల్లి జైలు పోయినాను. పీడీ యాక్ట్లో జైలు 34 కేసులు పెట్టినాడు. పెట్టుకున్నాను. ఇది ఒక కేసు అవుతుంది, అంతే కాదు. అయితే ఏం కాదు, నేను ఆదివారం పెడతాను సార్. ఆదివారం పెడతాను. నేను
నేను ఆల్రెడీ మసీదు చెప్పేసిన ఆయన చెప్తే నేను ఇది చేయాలా అందరూ ఈ రోజు ఇఫ్తార్ ఇఫ్తార్ ఎందుకు భోజనానికి రాకపోతే